తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మీరు పౌర్ణమి గురించి వివరిస్తుండగా మీరు అందులో జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్ల ద్వాదశి రోజు సౌందర్యలహరి మనకి భూమి మీదకి వచ్చిందని చెప్పారు. అవునండి. వివరంగా అయితే ఆ ఎపిసోడ్లో మాకు వివరం అందించలేదు. సరే, నేను కూడా మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేయొచ్చు అన్నట్టు వేచి చూస్తూ ఉన్నాను. ఈరోజు మాకు సౌందర్యలహరి గురించి పూర్తిగా వివరంగా చెప్పండి. తప్పకుండానండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మనము జ్యేష్ఠ మాసంలో ఉండే విశేషాలు చెప్పుకునేటప్పుడు శ్రీలక్ష్మి గారు, మనం సౌందర్యలహరి గురించి ప్రస్తావించి ఎందుకు వదిలేసామంటే, జ్యేష్ఠ దశమి రోజునేమో గంగా ఆవిర్భావం, ఆ దశమి మొన్నాడు వచ్చిన ఏకాదశి ఏమో అత్యద్భుతమైన నిర్జల ఏకాదశి. 24 ఏకాదశులతో సమానం. ఎందుకంటే ఆ ఒక్కరోజు ఉపవాసం చేస్తే 24 ఏకాదశులు ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుందని చెప్పారు. తర్వాత వచ్చే ద్వాదశి అత్యద్భుతమైన దినం. ఎందుకనంటే ఈ ఏకాదశి, గంగా నది ఆవిర్భవించింది, ఇవన్నీ ఒక ఎత్తు అయితేనండి, ఇది అర్ధనారీశ్వరుల యొక్క అర్ధ తాత్పర్యాలన్నీ అత్యద్భుతంగా వివరించినటువంటి ఏకైక గ్రంథం ఏదంటే అది సౌందర్యలహరి. ఈ సౌందర్యలహరి యొక్క జన్మదినం అంటే భూలోకానికి వచ్చిన సందర్భం ఏమిటి అంటే, జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశి రోజున వచ్చింది. అంటే శివకేశవ అభిన్నం చెప్పడానికి ఎంత చక్కటి అవకాశం వచ్చిందో చూడండి. ద్వాదశి అంటే విష్ణుమూర్తి రోజు, అది ఆయనమో గంగాదేవినే ఇచ్చాడు. గంగాదేవిని దశమి రోజున ఇచ్చాడు ఆయన. ద్వాదశి రోజు మన శివయ్య అమ్మవారు కలిపి మనకి భూలోకానికి సౌందర్యలహరి రూపేణ వచ్చేసారు వాళ్ళు. అందుకని ఇప్పుడు ఈ ద్వాదశి రోజున విష్ణుమూర్తిని ప్రత్యేకంగా చెప్పుకున్న సందర్భంలో, అదే రోజున మన ఆది శంకరాచార్యులు, మన జగద్గురువు గారు సౌందర్యలహరిని భూలోకానికి తెచ్చిన రోజు అని చెప్తున్నారు మనకి. అంటే మన చరిత్ర ఎలా తీసుకొచ్చారండి? చరిత్ర ఆధారంగా ఎలా అంటే, మన పురాణ చరిత్రలు ఉంటాయి కదండి శ్రీలక్ష్మి గారు. ఆ చరిత్ర పురాణం ఎలా ఉంది అంటే, ఈ ప్రతి పురాణానికి ఒక చరిత్ర ఉంటుంది. ఈ పురాణంలో ఉండే చరిత్ర ఎట్లా ఉంది అంటే, శంకరాచార్యుల వారు సాక్షాత్తు శివస్వరూపం అండి. ఆయన వాళ్ళ నాన్నగారు కూడా ఆవిడకి శంకర అని పేరు పెట్టిన కారణమే అది. ఎందుకంటే ఆయన జన్మే చాలా చాలా అత్యద్భుతంగా, చాలా ప్రత్యేకంగా జరిగింది కనుక ఆయనకి శంకర అని పేరు పెట్టుకున్నారు. ఆయన శివస్వరూపం అనే భావించేవారు అందరూ కూడా. అయితే ఆ శంకరాచార్యులు వారు పుట్టుకతోనే బ్రహ్మచర్యం అవలంబిస్తూ కొంచెం పెద్దవాడయ్యి, తను అంటే అన్ని రకాల అంటే సన్యాసి ఆశ్రమాన్ని స్వీకరించడానికి అన్ని రకాల అర్హతలని, లక్షణాలని ఆయన చాలా చిన్న వయసులోనే పొంది ఏం చేశాడంటే, ఆయన తల్లికి చెప్పాడు, నేను సన్యాసి ఆశ్రమం తీసుకుంటున్నానని. అంటే తల్లి అనుమతి లేనిదే ఎవరు సన్యాసి ఆశ్రమానికి ప్రవేశించకూడదు. అలా తల్లి అనుమతి తీసుకుని ఆయన సన్యాసి ఆశ్రమం ప్రవేశించి ఒక యోగ మార్గం గుండా ఆయన కైలాసానికి వెళ్ళగలిగాడు. యోగ మార్గం గుండా చాలా అత్యద్భుతమైన, అనితర సాధ్యమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే పాదాచారులై కూడా వెళ్తారు కొంతమంది. ఇప్పుడు మనకి కథలు ఉన్నాయి కదా, ప్రవరుడు కాళ్ళకి పాదలేపనం పూసుకొని హిమాలయాల వరకు వెళ్ళొస్తాడు. ఆ పాదలేపనం కరిగిపోయేసరికి కిందకు వచ్చి పడతాడు వరుదిని దగ్గరికి. అలా కాకుండా ఈయన ఏ లోపానాలు పోతాడో యోగ మార్గం అంటే అది పరకాయ ప్రవేశమేనండి ఒక రకంగా. అంటే శంకరాచార్యులు మానవుడు, మామూలుగా భూమి ఆకర్షణ శక్తి అన్నీ ఉంటాయి, పంచభూతాలు అన్నీ ఆయన ఉంటాయి. ఒక మానవుడిగానే జన్మించాడు ఒక తల్లి గర్భంలో. ఆర్యాంబ ఆవిడ పేరు. ఆర్యాంబ గర్భాన్ని జన్మించాడు. కానీ ఆయన యోగ మార్గంలో ఎలా వెళ్ళాడు అంటే, ఆయన చేసినటువంటి యోగ మార్గ సాధన అది ఎవరు చేయలేరు. ఎందుకంటే మనకి యోగ శాస్త్రానికి దేవుడు ఎవరంటే శివుడే. యోగ శాస్త్రానికి శివుడే దేవుడు. అందుకని యోగ శాస్త్రానికి భగవంతుడైనటువంటి శివ అవతారంలో ఈయన భూలోకానికి వచ్చినప్పుడు ఈయనకి యోగ మార్గం కొత్తగా నేర్పించేది ఏంటి? అవును కదా. అలా పార్వతీదేవికి చిన్నప్పుడు హిమవంతుడు విద్యలు నేర్పబోయేటండి. అయితే ఆవిడ అన్నీ ముందే నేర్చేసుకుని వచ్చేసిందటే.
ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా అని కాళిదాసు రాస్తాడు. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా, ఎందుకంటే ఆవిడ పూర్వజన్మలోనే సతీదేవి కదా, అవును. మహాపండితురాలు. తర్వాత కదా పార్వతీదేవిగా అయింది. ముందు జన్మలోనే అన్నీ నేర్చుకుంది. పాపం ఈయనకు తెలియక ఆలు దిద్దించబోతే ఆవిడ నాకు అన్ని శాస్త్రాలు వచ్చని చెప్పింది. పుత్రికా వాత్సల్యంతో హిమవంతుడు చేర్పి ఆలు దిద్దించబోడు ఓం నమ శివాయ అని. ఆవిడకి అన్నీ అప్పటికే శాస్త్రాలు వచ్చింది. అది కాళిదాసు ఎలా రాస్తాడంటే దాన్ని ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా. ఇప్పుడు ఆ ముందున్న జన్మలో విద్యలన్నీ కూడా ఆవిడకి మళ్ళీ వంటబట్టి ఇంకా అక్షరాభ్యాసం అవసరం లేకపోయింది పార్వతీదేవికి. అలాగే సాక్షాత్తు శివస్వరూపంగా వచ్చిన శంకరాచార్యుల వారికి యోగశాస్త్రం ఎవరు అభ్యసింపజేయాలండి? ఆయన యోగ మార్గంలోనే వెళ్తాడు. మామూలుగా పాదచారిగా ఎందుకు వెళ్తాడు, లేదా తపో మార్గంలో ఎందుకు వెళ్తాడు? అయినా శంకర అంశే కదా. శంకరుడే తాను భూలోకానికి వచ్చిన శంకరుడు అని చెప్తున్నప్పుడు ఆదిశంకరుడు ఆయన యోగ మార్గంలోనే కైలాసానికి వెళ్ళాడు. ఇంతకీ యోగ మార్గంలో ఆయన కైలాసానికి ఎందుకు వెళ్ళాడు? ఆయన శివపార్వతుల యొక్క దర్శనార్థమే వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ శివపార్వతులు ఇద్దరు కూడా చాలా సంతోషించి, ముందుగా మన అమ్మవారు చాలా సంతోషించి సౌందర్యలహరి గ్రంథాన్ని శంకరాచార్యుల వారి చేతిలో పెట్టిందట. శంకర్లు చాలా సంతోషించారు. వారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటుంటే శివుడు కూడా తానెందుకు ఊరికే ఉండాలి, తల్లే కాదు తండ్రి కూడా ఇవ్వాలి కదా ఏదో ఒక కానుకని శివుడు ఒక పంచలింగాలని స్ఫటికలింగాలని శంకరాచార్యుల వారి చేతిలో పెట్టారు. శంకరాచార్యుల వారు ఎంతో సంతోషించి 5 స్ఫటికలింగాల్ని సౌందర్యలహరి గ్రంథాన్ని పట్టుకొని తిరిగి భూలోకానికి అదే యోగ మార్గంలో వస్తున్నాడు. నందీశ్వరుడు అడ్డగించి కొన్ని శ్లోకాలు తను ఉంచేసుకున్నాడని మన చరిత్ర చెప్తోంది. అవునండి. అలా తీసుకున్న సందర్భంలో శంకరాచార్యుల వారి దగ్గర 41 శ్లోకాలు ఉండిపోయినాయి. ఆ 41 శ్లోకాలు తీసుకుని ఆయన భూలోకానికి వచ్చారు. అయితే 100 శ్లోకాల్లో 41 శ్లోకాలు ఆయనకి దక్కినవి ఉంచుకొని మిగతా 59 శ్లోకాలు ఆయన తాను రచించారు స్వయంగా. ఎక్కడ రాశారంటే అదే అండి, ఈ 59 శ్లోకాలు కూడా కాశ్మీర్ నగరంలోని శ్రీనగర్ దగ్గర ఆయన రచించినట్టుగా మన చరిత్ర చెప్తోంది. అయితే మొదట 41 శ్లోకాలు ఉన్న పుస్తకానికి ఆనందలహరి అని పేరుంది. మొదటి నుంచి అమ్మవారు ఇచ్చారు కదా, అమ్మవారు ఇచ్చింది కనుక ఆనందలహరి. ఆవిడ ఆనంద స్వరూపిణి, ప్రేమరూప ప్రియంకరి, ఆవిడ ఆనందలహరి కదా. అందుకని ఆవిడిచ్చిన వాటికి ఆనందలహరి అని పేరు వచ్చింది. 42 నుంచి 100 వరకు ఉన్నటువంటి శ్లోకాలకి, అంటే మిగతా 59 శ్లోకాలకి కూడా సౌందర్యలహరి అని శంకరాచార్యుల వారు పేరు పెట్టుకున్నారు, నామకరణం. ఎందుకంటే అమ్మవారిని కళ్ళతో చూసినవాడు, అమ్మవారి దగ్గర ఉన్నాడు అంటే ఆయన సాలోక్యం, సామీప్యం, సాయుధ్యం పొందాడు. సారూప్యం ఎలాగో ఉంది ఆయనకి. అందుకని అమ్మవారిని దగ్గరుండి చూసినవాడు కనుక ఆవిడ సౌందర్యాన్నంతా మిగతా 59 శ్లోకాల్లో ఆయన ఆ కాశ్మీర్ నగరంలో కూర్చొని రాశాడు. ఆ రోజు నిజ జ్యేష్ఠ మాస శుక్ల ద్వాదశి అయిందని మన పురాణాలు చెప్తున్నాయి. ఆ రకంగా సౌందర్యలహరి మనకి భూలోకానికి వచ్చింది. ఇంకా సౌందర్యలహరిని భూలోకానికి తీసుకువచ్చి, అంటే ఆ అమ్మవారు అర్ధనారీశ్వరరాలు కనుక 41 శ్లోకాల రూపంలో ముందు వచ్చింది. అది అయ్యవారి రూపం అనుకుందాం మనం. మిగతా 59 శ్లోకాలు అమ్మవారి రూపాన్ని శంకరాచార్యుల వారు పూర్తి చేసి అక్కడ కూడా మనకు అర్ధనారీశ్వర తత్వం ఇచ్చారని అనుకోవాలి. మరి ఇంకొక నానుడి కూడా విన్నానండి, అమ్మవారు ఏమి రాశారో శంకరాచార్యుల వారు చూడకుండా, అందులో ఏమున్నాయో తెలియకుండా 59 పూరించారు, అందులో కూడా అదే ఉన్నది అని విన్నానండి. లేదండి, సౌందర్యలహరి చదివిన వారికి ఈ సందేహం రాదు. సౌందర్యలహరి అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సందేహం, సౌందర్యలహరిని ఒక్కసారి చూస్తే వారికి అవగాహన వస్తుంది. మొదట ఉన్న 41 శ్లోకాలు అంటే అవి ఒకటే, తర్వాత అమ్మవారు రాసిందే ఆయన కూడా రాశారు అంటానికి అదే అపోహ నేను చెప్తున్నానండి. అమ్మవారు రాసింది ఆయన ఎందుకు రాస్తారు? 41 శ్లోకాల్లో ఉన్నటువంటి వివరణ, అంటే నేను సౌందర్యలహరి మొత్తము ఆన్లైన్ క్లాసెస్లో చాలా రోజులు చెప్పానండి. అది చూసిన మీద నేను చెప్తున్న విషయం ఏంటంటే, మొదట ఉన్న 41 శ్లోకాలు కూడా అది సాయుధ్య స్థితికి సాధకులు వెళ్ళే మార్గంలో ఉంటాయి ఆ శ్లోకాలన్నీ. అమ్మవారిని అంటే మనము కైలాస లోకంలో ఉన్నటువంటి ఆ శివపార్వతుల దగ్గరికి వెళ్ళాలి. ఒక సాధకుడు ఏ రకంగా సాధన చేస్తే ఆ చింతామణి గృహం దగ్గర ఉన్న కామేశ్వరి దగ్గరికి చేరుకుంటారు. ఆ సహస్ర
ఆ సహస్రార చక్రం నుంచి జాలువారే అమృత వర్షంలో తడుస్తూ అక్కడే సాధకుడు ఎలా పడి ఉంటాడు అన్న విషయానికి సాధన ఎలా చేయాలి అనేది ఉంటుంది. సాధన ఎలా చేయాలనేది అంటే సాధకులందరూ కూడా ఎటువంటి తంత్రాలు, మంత్రాలు, సాధనలు, హోమాలు అవన్నీ అంటే శంకరాచార్యుల వారు మనకి అందించిన శ్లోకాల్లో ఎట్లా ఉంటుందంటే శివపార్వతుల్ని ఎంత అద్భుతంగా ఆయన వీక్షించగలిగాడో, ఏ రకంగా సాధకులు ఆ మార్గానికి వెళ్ళటానికి వాళ్ళని రకరకాల ఇప్పుడు మనం మూక పంచసతిలో చెప్పినట్టు రకరకాలుగా ఎలా దర్శించగలిగారో అవన్నీ వివరంగా ఉంటాయి. ఇక 42వ శ్లోకం నుంచి 100వ శ్లోకం వరకు అమ్మవారి యొక్క సౌందర్య వర్ణన అత్యద్భుతంగా సాగుతుందండి. అత్యద్భుతంగా సాగుతుంది. ఎందుకంటే ఆవిడ ఆపాద మస్తకము అంగాంగ వర్ణనతో ఆవిడ జగన్మోహినిగా ఎలా ఉంది, ఆవిడ యొక్క సౌందర్యాన్ని వర్ణించాలి అంటే అందునే సౌందర్య లహరి అంటే ప్రవాహము అల కదా, అసలు ఒక చోట ఆగదు. ప్రవాహం అన్నా కొంత దూరం వెళ్ళి మందం అవుతుంది, అంత వేగంగా ఉండేది తగ్గుతుంది. ఒక కొండరాయి వచ్చినా వెనక్కి వెళ్తుంది. కానీ లహరి ఉంది చూడండి, ఇలా కిందకెళ్ళి ఇలా పైకి వస్తుంది, ఇలా కిందకెళ్ళి ఇలా పైకి వస్తుంది. స్త్రీ యొక్క సౌందర్యం కూడా అలాగే ఉంటుంది. అలలాగా ఇలా వంపులు తిరుగుతూ ఉన్న నదీ ప్రవాహం ఎంత అందంగా ఉంటుందో స్త్రీ యొక్క సౌందర్యం కూడా అంతే అందంగా ఉంటుంది. కనుక ఆ అలతో ఎందుకు చెప్పాడయ్యా ఈయన లహరి అని ఎందుకన్నా అంటే లహరికి అలుపు ఉండదు, అంతు ఉండదు. ప్రవాహం తగ్గిన చిన్న అల వస్తుంది, అసలు అల రాకుండా అయితే ఉండదు. అవునండి. ప్రవాహం వేగం తగ్గితే చిన్న అల వస్తుంది, ప్రవాహం ఎక్కువ ఉంటే పెద్ద అల వస్తుంది. కానీ అల మాత్రం ఎప్పుడు నదిలో ఉండవలసిందే. అది నిత్యం. ఇంత చిన్న కాలు కూడా బుడుంగుమని శబ్దం అవుతుంది, ఒక చిన్న అల వచ్చి రాకపోతుంది. అందుకని అలకి అలుపు విరామం ఉండవు, అలా సాగుతూనే ఉంటుంది. అది సృష్టిని అమ్మవారు అలాగే తీసుకెళ్తోంది కనుక అటువంటి సౌందర్య లహరిని ఈయన వివరిస్తూ అమ్మవారు ఎంత అత్యద్భుతమైన సౌందర్యవతి, ఆవిడ సృష్టిని ముందుకు ఎలా తీసుకెళ్తోంది అన్నీ వివరంగా దాంట్లో రాసి, అసలు ఈ సౌందర్యలహరి ఏ శ్లోకం చూసినా అత్యద్భుతమైనటువంటి శివపార్వత దర్శనానికే మనకి అనుభూతినిస్తుంది. అసలు మనం కైలాసం వెళ్ళొచ్చినంత అనుభూతి కలుగుతుంది. దాంట్లో నుండి ప్రధానంగా శివశక్త్యాయుక్తో యది భవతి అని మన చక్కటి శ్లోకం ఉంది, మొదటి శ్లోకం. ఆ శ్లోకము చదువుకుంటే మనకి అసలు తిరుగులేదని చెప్తారు. ఎందుకంటే దాంట్లో పార్వతీదేవి చెయ్యి పట్టుకుందే శివుడికి స్థానం అంటే చలనమే లేదని చెప్తాడు ఆయన. పార్వతీదేవి ఉంటేనే శివుడికి చలనం అని చెప్తాడు. అందుకని అంటే అది నిజమే. అంటే ఎంత శంకరాచార్యులు చెప్పాడు, మళ్ళీ చాలా పురాణాల్లో కూడా ఆ విషయం ఉంది. ఎందుకంటే అమ్మవారు అంటే శ్రీచక్రం, చక్రం ఎప్పుడు ఊరికే కూర్చోదు, తిరుగుతూనే ఉంటుంది. అవునండి. శివుడు అంటే జడుడు, స్థాణువు, ఒక చోట ఉంటాడు. ఆ స్థాన చలనం కల్పించేది శ్రీచక్రమే. అందుకని చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన అని మనకి నామం వస్తుంది. నామం చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన. ఈ చక్రరాజం అమ్మవారు, ఆయన చరాచర జగన్నాథుడు. ఇద్దరి నామాలు కలిసి అలా ఉంటాయన్నమాట. సో ఈ రకంగా ఉన్న వాళ్ళని ఎప్పుడైనా కూడా అంటే ఆ దర్శన మాత్రంగానే ఎంత ఇదిగా ఉంటుంది ఏంటిని శివశక్తాయుక్త యది భవతిలో ఉంది. విజయశ్రీ గారు, మీరు సౌందర్యలహరిలో 100 శ్లోకాలు అన్నారు కదా, 100 శ్లోకాలు పఠించాలి, అద్భుతమైన ఫలితాలు వస్తాయంటున్నారు. చాలా ఆనందంగా ఉంటుంది, ఆనందలహరి సౌందర్యలహరి చదివితే అని వివరించారు. చాలా చాలా సంతోషం అండి. ఇప్పుడు కాలానుగుణంగా అందరూ ఉరుకుల పరుకుల ప్రపంచం. ఇప్పుడు మనం విష్ణు సహస్రనామాల్లో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని 3 సార్లు పఠిస్తే విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినంత ఫలితం అంటారు. మనం ఏకాదశిని కొన్ని నియమమైన రోజులు పెట్టుకొని కొంచెం ఉదయమే లేచి చేస్తాం, ఎన్ని హడావుడి పనులు ఉన్నా కూడా. అవునండి. అలానే సౌందర్యలహరికి కూడా ఏదైనా చిన్న ఉపాయం ఉంటే చెప్పండి మాకు. అయ్యో ఎందుకు లేదండి, మనకి ప్రతి చోట కూడా మన ఋషులు అవ్వచ్చు, లేకపోతే మన చక్కగా ఆధ్యాత్మిక చింతనలో ఉన్న మన గ్రంథకర్తలు అవ్వచ్చు, వాళ్ళు ఏదో ఒక సులభ ఉపాయం మనకి ఇస్తారు తప్పకుండా. అలా సౌందర్యలహరిలో నుండి 1, 3, 15 శ్లోకాలు చదవాలని చెప్పారండి. 1వ శ్లోకం అంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవతి. 3వ శ్లోకం అయితే అవిజ్ఞాన మంతస్థిమిర మిహిర ద్వీపనగరి. 15వ శ్లోకం అంటే శరజ్యోత్స్నా శుద్ధాం శశీత జటాజూట మకుటాం. ఈ అద్భుతమైన 3 శ్లోకాలని
అంటే చూడండి, ముందేమో శివశక్తుల యొక్క అద్వైత రూపాన్ని చెప్పారు. మూడో దాంట్లో ఏంటంటే అవిద్యానాం అంతఃతిమిర మిహిర నగరి అని చెప్తూ వచ్చాడు. అవిద్యావంతుల కంటే విద్య లేని వారికి వాళ్ళ అంటే వాళ్ళ లోపలంతా కూడా ఎలా తిమిరం చీకటి ఉంటుందో దాన్ని పోగొట్టుకోవటానికి అమ్మవారి యొక్క చింతామణి గృహప్రవేశంతోనే వాళ్ళ లోపల చీకటి అంతా పోతుంది అని చెప్పారు. తర్వాత అంటే శివపార్వతుల జంటని చూశారు, అజ్ఞానాన్ని తొలగించుకున్నారు. తర్వాత ఆ అమ్మవారు అయ్యవారు కూడా శరజ్యోత్స్నతో ఎలా ప్రకాశిస్తున్నారు. శరజ్యోత్స్నతో ఆ శ్లోకం ఒకసారి చెప్పండి శ్రీలక్ష్మి గారు. శరజ్యోత్స్నా శుద్ధాం శీత జటా జూట మకుటాం వరత్రాసాత్రాణ స్ఫటిక గుటికా పుస్తక కరాం సకున్నత్వా నత్వా కదమివ సతాం సన్నిధదతే మధుక్షీరా ద్రాక్ష మధురి మధురీనాహ పణితయః. ఎంత అద్భుతంగా ఉన్నదో ఈ శ్లోకము. ఈ శ్లోకంలో ఏంటే అది మధుద్రాక్ష అన్నాడు. అంటే మధు తేనె ద్రాక్ష పండు కలిపి తీసుకున్నటువంటి అత్యద్భుతమైన రుచి కన్నా అతీతమైన రుచి ఈ శివపార్వతుల దర్శనంలో ఉంటుందని ఆ శ్లోకం. ఇంకా అంతరార్థం చాలా ఉంది, అది మనం ఇంకొక ఎపిసోడ్లో చేద్దాం. మొత్తానికి ఆ విజయశ్రీ గారు మధ్యలో మీ మాట కట్టొస్తున్నా. మూడో శ్లోకంలో కూడా దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలదౌ నిమగ్నానాం ద్రంష్ట మురరిపు వరాహస్య భవతి అంటారు. అంటే ఆ శ్లోకంలో దరిద్రాన్ని కూడా నశింపజేస్తుందండి. అజ్ఞానంలో ఉన్నటువంటి దరిద్రము, అజ్ఞానములో మునిగిపోయిన వాళ్ళకి మురరిపు వరాహ దంష్ట. ఆ వరాహుడు చూడండి ఇట్లా దంష్టలతో భూమిని పైకెత్తుతాడే, అలా ఎత్తుతాడు శివుడు. ఆ శ్లోకం అర్థం అది. అంటే అజ్ఞానంలో ముందే అవిద్యానాం అంతఃతిమిర మిహిర ద్వీపనగరి అన్నాడు కదా. అవిద్యావంతులకి వాళ్ళకి అజ్ఞానము దరిద్రము ఇవన్నీ ఉంటాయి కదా. అంటే దరిద్రాణం అని చెప్తే దరిద్రులకి ఎటువంటిది అంటే ఇది అత్యద్భుతమైనటువంటి అవకాశం అన్నమాట. మొరరీపు దంష్ట పైకి ఎత్తినట్టు. అంటే అజ్ఞానము దరిద్రం ఉన్నవాడు అదేదో అంటా చూడండి, ఆ భూమి రేఖకి దిగువన ఉంటాడు వాడు. అంటే పాతాళంలో ఉంటాడు. ఆ పాతాళంలో ఉన్నవాడు ఈ మన ఇతని వరాహుడు ఎట్లయితే పైకి తీసుకొస్తాడో ఆ దంష్ట్రల చేత భూమిని అలా పైకి తీసుకొస్తాడు శివుడు. అంటే ఈ మూడు శ్లోకాల్లో ఉన్నటువంటి భావార్థం తీసుకుంటే మొత్తం సౌందర్యలహరంతా వచ్చేస్తుంది. మూడు శ్లోకాల్లో సౌందర్యలహరి మొత్తం సారం వస్తుంది. సారం అందుకంటే సారం గ్రహించాలి మనం. చుట్టాని శ్లోకం మామూలుగానే ఉంటుంది, కానీ ఆ శ్లోకం యొక్క అంతరార్థం తీసుకుంటే ఆ 100 శ్లోకాల సారము ఈ 3 శ్లోకాల్లో ఉంటుంది. అందుకని ఈ 3 శ్లోకాలని పఠిస్తే సౌందర్యలహరి మొత్తం చదివినట్టే అని చెప్తారనమాట. అదండి, చాలా చాలా చక్కగా వివరించారు. ఉరుకులు పరుగులు ప్రపంచంలో కొంచెం తేలిక మార్గంగా మాకు సౌందర్యలహరి అందించారు. తీరిక ఉన్నప్పుడు 100 శ్లోకాలు చక్కగా పఠనం తప్పకుండానండి. మనం సౌందర్యలహరి శ్లోకాలు కూడా చెప్పుకుందాము. దాంట్లో అద్వైత తత్వము, శివపార్వతీ తత్వము, అర్ధనారీశ్వర తత్వము అన్నీ కూడా చెప్పుకుందాము. మనకి ఈ ఛానల్ వాళ్ళు ఇచ్చిన అవకాశంతో తప్పకుండా సౌందర్యలహరిని కూడా త్వరలో మొదలు పెడదాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో శ్రీమాత కంప్యూటర్ మాత ఎవరిని సెలెక్ట్ చేసిందో చెప్పండి. తప్పకుండానండి. మన సిస్టము మంగతాయారు సిద్ధాంతం కడింపాడుకి మన సిస్టమ్ సెలెక్ట్ చేసింది. మంగతాయారు గారు సిస్టమ్ మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి మీరు సిస్టమ్ పెట్టినటువంటి నియమ నిబంధనలు అన్నీ కూడా పూర్తి చేశారు. లైక్ చేయటం కానీ, సబ్స్క్రైబ్ చేయటం కానీ, లేదంటే మీరు చక్కటి కామెంట్ పెట్టడం కానీ చేసినప్పుడు మాత్రమే సిస్టమ్ మిమ్మల్ని సెలెక్ట్ చేస్తుంది. కనుక ఈ నియమ నిబంధనలన్నీ పూర్తి చేసిన వాళ్ళకి ఈ పుణ్యగ్రంథం లభిస్తుంది. అలాగే ఆ వరుసలో వచ్చిన మంగతాయారు గారికి అభినందనలు. మంగతాయారు గారి లాగానే ప్రతివారు సిస్టమ్కి కోఆపరేట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటము, లైక్ చేయటము, తర్వాత చక్కటి కామెంట్ పెట్టడం చేసి గ్రంథాన్ని త్వరలో పొందాలని మేమందరం ఆశిస్తున్నాం. లైక్ చేయాలంటే కష్టపడక్కర్లేదండి, ఒకసారి టచ్ చేస్తే చాలు. అంతే అండి. సబ్స్క్రైబ్ చేయడానికి కూడా అలాగే దాని పక్కనే ఉంటుందండి. ఒకసారి వేలిని 2 సార్లు ఇటు అటు మీరు కదిపితే చాలు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అందరికీ పుస్తకాలు రావాలనే మేము పడే తాపత్రయం. విజయశ్రీ గారు అంత కష్టపడి రాసే పుస్తకాన్ని
తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు ఉచితంగా మీ ఇంటి వరకు పంపిస్తున్నారు. మన యూట్యూబ్ వాళ్ళకి మీరు సహకరించాలి, మన సిస్టానికి మీరు సహకరించాలి. అంత కష్టపడి రాసినప్పుడు, ఇంత కష్టపడి పంపిస్తున్నప్పుడు ఈ చిన్న చిన్న నియమాలు మీకైతే కష్టం కాదు అని నా ఉద్దేశం. మంగతాయారు గారు, మీరు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు వ్రాసి పంపించండి. మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు త్వరలోనే పుస్తకం అందిస్తారు. అందరూ నియమాలని పాటించండి, పుస్తకాలని అందుకోండి. అది శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.